అమ్మా ఏం ప్రసాదం చేసావు? ఇది రవ్వ కేసరి చేస్తున్నాను లక్కి నేను వినాయకుడికి. చూడండి నేను ఈరోజు పూజ చేయించుకుంటున్నాం మేము. రవ్వ కేసరి చేస్తున్నాను. కొంచెం ఉడకాలకి ఈలోగా పూజ కాడ అన్నీ సర్దుకొని వస్తాను. చూడండి ఇవన్నీ కూడా నేను దేవుడి కాడికి ఇలా సర్ది పెట్టుకున్నాను. పూజ కాడికే ఈరోజు పూజ చేయించుకుంటున్నాను అన్నాను కదా. ఇవన్నీ చూడండి 9 రోజులు కూడా నేను వినాయకుడిని ఉంచాను, తీయలేదు. వినాయకుడిని అలా ఉంచుదామని 9 రోజులని. 9వ రోజు తీస్తానండి. అక్కడ పెద్ద వినాయకుడిని తీసినప్పుడే మా వినాయకుడిని కూడా తీద్దామని. రోజు సందాల పొద్దున ఇలా దీపారాధన చేసుకోవాలండి వినాయకుడికి. ఈ లడ్డూలు ఏంటి అనుకుంటున్నారా? వినాయకుడి దగ్గర అక్కడ మా పెద్ద వినాయకుడి దగ్గర వచ్చిన లడ్డూలండి. అయితే మాకు దేవుడి రూమ్ సెపరేట్గా ఉందని మా ఇంట్లో పెడుతున్నాము రోజు లడ్డూలు తెచ్చి. చూడండి మా వినాయకుడికి 4 లడ్డూలు వచ్చినాయి. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాను. పైన డ్రై ఫ్రూట్ వేసుకున్నానండి. ఇలాగా అన్నీ రెడీ అయిపోయినాయి. మేము గుడికాడికి వెళ్తున్నామండి ఇప్పుడు వినాయకుడి దగ్గరికి.